వెల్కమ్ టు రాజనీతి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలుగుదేశం పార్టీ క్యాడర్కు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్. మనం కొద్ది రోజులుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికల్లో కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. వైసీపీ హయాంలో హవా సాగించిన అధికారుల్లో కొంతమంది ఇప్పుడు పచ్చదుప్పట్లు కప్పుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులమే అంటూ వెచ్చడి పోస్టింగ్లు కొట్టేస్తున్నారన్న వార్తలు చూస్తున్నాం. అలాంటి వార్త ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతున్నా. కాకపోతే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి రిలేట్ అయ్యి ఉన్న ఇష్యూ ఇది. చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టిన ఒక అధికారి ఇప్పుడు టీటీడీ జేఈఓ పోస్ట్ కోసం పైరవి చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు దాదాపు 2 నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఆ సమయంలో జైలు అధికారుల ద్వారా చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్రభుత్వ పెద్దలు చూశారు. వాళ్ళు చాలా పన్నాగాలు పన్నారు. అయితే అప్పుడున్న సూపరింటెండెంట్ ఒక ఆయన పేరు ఏదో నాయక్ అనుకుంటా, ఆయన దీనికి సహకరించకపోతే ఆయన వేధించి సెలవు మీద వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇందులో కీలకంగా వ్యవహరించారు. ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నట్టున్నారు. ఆ తర్వాత పాపం దురదృష్టం కొద్దీ ఏమైందంటే కొద్ది రోజుల్లోనే ఆయన భార్య అప్పటికే క్యాన్సర్తో బాధపడుతూ హాస్పిటల్లో ఉంది. ఆవిడ చనిపోవడంతో ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. దాంతో వీళ్ళు కోరుకున్నట్టు జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు జైళ్ల శాఖ కోస్టల్ ఆంధ్ర రేంజ్ డిఐజీగా రవికిరణ్ రెడ్డి అని ఆయన ఉన్నాడు. ఈయన పేరు రవికిరణ్ రెడ్డి. యాక్చువల్లీ ఈ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్గా ఆ రేంజ్లో డిఐజీగా ఉన్న రవికిరణ్ రెడ్డి అదనపు బాధ్యతలు చేపట్టాడు. వైసీపీ గేమ్ ప్లాన్ అమలు చేయడానికి వచ్చేసాడు ఆయన. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి చాలా సన్నిహితుడని పేరుంది. ఈయన బాధ్యతలు చేపట్టాక ఈయన కూడా చిత్తూరు జిల్లానే. ఈయన బాధ్యతలు చేపట్టాక జైలు పరిసరాల్లో నిబంధనలు కఠినతరం చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడిని కలవటానికి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆయనకు సంఘీభావంగా జైలు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా జైలు ఛాయలకు రానివ్వకుండా ఆంక్షలు పెట్టాడు. ములాఖతులు ఇచ్చే విషయంలో కూడా ఇబ్బంది పెట్టాడు. ములాఖతుల విషయంలో లోకేష్తో కూడా దురుసుగా మాట్లాడాడు. చంద్రబాబు వైద్య పరీక్షల నివేదికలు మార్పించాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద. జైలుకు సంబంధించిన వైద్యాధికారులతో తప్పుడు నివేదికలు ఇప్పించాడు. ఎలాగంటే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికకు జైల్లో ఉన్న వైద్యాధికారులు ఇచ్చిన నివేదికకు తేడాలు ఉన్నాయని మీడియాలో వార్తలు కూడా వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు ఒక సందేశం పంపితే, ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ బోగస్ లెటర్ అని మీడియాతో చెప్పాడు ఇతను. చంద్రబాబు వెయిట్ విషయంలో కూడా ఇతను చాలా డ్రామాలు ఆడాడు. జైల్లో చేరినప్పుడు ఎంత వెయిట్ ఉన్నారో అంతే వెయిట్ ఉన్నారని తప్పుడు నివేదికలు ఇప్పించాడు. జైల్లో జరిగే విషయాలని ప్రతిరోజు అప్పటి ఇంటెలిజెన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులకు, తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు వివరించేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. జైలు మీద డ్రోన్లు ఎగిరినాయి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు భద్రత కూడా ప్రమాదంలో పడిందన్న వార్తలు వచ్చినాయి. అంటే ఒక రకంగా ఒక ప్యానిక్ క్రియేట్ చేయడంలో ఇతని పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడిని జైల్లో అనారోగ్యం పాల్చేసి ఆయన అసలు అంతమొందించే కుట్రలు జరుగుతున్నాయని, దానికి రవికిరణ్ రెడ్డి సహకరిస్తున్నాడని తెలుగుదేశం నాయకులు అప్పట్లో ఆరోపించారు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి కింది స్థాయి సిబ్బంది ఆయనకు సహకరించకుండా ఉండేందుకే ఇతను ఆ సమయంలో జైలు ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. మామూలుగా మాజీ ముఖ్యమంత్రి అంటే జనరల్గా సిబ్బందికి కొంత ఇది ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది. ఆ స్పెషల్ ట్రీట్మెంట్లు ఏవి ఆయనకు లేకుండా చేశాడు ఆ రోజు ఇతను వ్యవహార శైలి మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదలయ్యాక జగన్ ప్రభుత్వంలో పెద్దలు, వైసీపీ అనుకూల ఐపీఎస్ అధికారులు వీళ్ళంతా కూడా ఇతన్ని అభినందించారు. అంటే వాళ్ళు అనుకున్నట్టు చేశాడు. వాళ్ళ మిషన్ని ఆయన సక్సెస్ చేశాడు. గతంలో ఇతను ముందు నుంచి వైసీపీ సింపథైజరే. 2019లో కూడా వైసీపీ గెలిచినప్పుడు ఇతను నెల్లూరు జైలు సూపరింటెండెంట్గా ఉన్నారు. అప్పుడు నెల్లూరు జైలు సిబ్బందిని అందరిని తీసుకెళ్లి వైసీపీ ఎమ్మెల్యేలందరికీ సన్మానం చేయించారు. ఇన్ని ఆరోపణలు, పచ్చి వైసీపీ మద్దతుదారు, సాక్షాత్తు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని వేధించిన ఈ అధికారిని ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో దిగువ తిరుపతికి జేఈఓగా నియమించేందుకు ఫైల్ మూవ్ అయింది. శరవేగంతో క్లియర్ అవుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. జనరల్గా మనకు ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టింగ్లకు సంబంధించిన ఫైళ్ళు కానీ లేదని ఏ ఫైళ్ళు అయినా చాలా మందగమనంతో నడుస్తూ ఉంటాయి. కానీ ఈయన తనను డిప్యుటేషన్ మీద టీటీడీకి జేఈఓగా పంపాలని ఆగస్టు 17వ తారీఖు అర్జీ పెట్టుకుంటే సంబంధిత శాఖలన్నీ కూడా 2 రోజుల్లో క్లియరెన్స్ ఇచ్చినాయి. చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ కూడా
క్లియర్ చేసి ఫైల్ని ముఖ్యమంత్రి దగ్గరికి పంపించారు. అంటే అంతా 2 రోజులే. 17వ తారీఖు మధ్యలో ఒక ఆదివారం వచ్చింది 18, ఇవాళ 21, 19, 20, 21. చంద్రబాబుని స్వయంగా వేధించిన అధికారి ఈయన. అలాంటి అధికారికే ఇప్పుడు ఆగమేఘాల మీద అందలం దక్కుతుందంటే ఇది అసలు ఎవరి పాలనో అర్థం కావట్లేదు. ఈ విషయంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉందన్న వార్తలు వస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.